ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గుడివాడ రాజకీయాలలో గణమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, 2029 ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని కొడాలి నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గుడివాడ రాజకీయాల్లో కీలక నేతగా నిత్యం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను, నారా లోకేష్ను టార్గెట్ చేసే నేతగా కొడాలి నానికి పేరుంది. ప్రస్తుతం తన వయసు 53 సంవత్సరాలని, 2029కి తన వయసు 58 ఏళ్లవుతుందని, ఆ వయసులో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేనని కొడాలి నాని ప్రకటించారు. పైగా తన కుటుంబం నుండి ఎవరూ రాజకీయాల్లోకి రారని, తన కుమార్తెలు ఎవరికీ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని వెల్లడించారు. ఒకవేళ ఆసక్తి ఉంటే తన తమ్ముడి కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో కొడాలి నాని రాజకీయ వారసుడు ఆయన తమ్ముడి కుమారుడేనని ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిత్యం సంచలన రాజకీయ ప్రకటనలు చేస్తూ ప్రజల నోళ్లలో నానుతున్న కొడాలి నాని సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.